అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఇప్పుడైతే ఈరోజు అయితే కంటిన్యూ ఆన్ షేక్ అబ్దుల్ రెహమాన్ IBN ఫురాయన్ ఫర్ 1 కిలోమీటర్. మేడం అయితే లొకేషన్ ఇచ్చింది. 30 కిలోమీటర్లు ఉంది, 40 నిమిషాలు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయమన్నది మేడం. ఎవరినో పికప్ చేసుకొని రావాలంట హాస్పిటల్ దగ్గర. ఎవరున్నారో తెలియదు మనకు కూడా. ఎప్పుడైతే వెళ్తున్నా ఆమె నంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఎవరిదో తెలియదు. ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్ళి అయితే మెసేజ్ చేయు, నాకు ఫోన్ చేయని చెప్పింది. ఎప్పుడైతే వెళ్తున్నా 30 కిలోమీటర్లు అయితే ఉంది. చూద్దాం. మార్నింగ్ నుంచి డ్యూటీ జరిగింది కానీ అంత ఏం డైలీ విధంగానే అదే ఏమంటారు బకాల షోర్బా అవన్నీ అవే ఉండే డ్యూటీ, ఇంకేం లేకుండే. ఈరోజైతే జిమ్ కూడా పోలేను, లడ్డుబాబు కానీ జిమ్ కూడా తీసుకోపోలే. ఇప్పుడైతే వెళ్తున్నా, ఇటు నుంచి ఒలయా స్ట్రీట్కి వెళ్తున్నా. ఒలయా స్ట్రీట్ దగ్గరనే ఉంది హాస్పిటల్ కూడా, దాదాపు 30 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏందో పరిస్థితి. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తాం. మేడం ఇచ్చిన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడైతే పార్కింగ్ కూడా లేదు, హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఏదో ఒక హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్, ఇది కేర్ ఫార్మసీ. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా. మేడంకి అయితే మెసేజ్ పెట్టేసిన, ఇక్కడికి వచ్చేసినాను. మరి మెసేజ్ చేసేదేమో ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ, వాళ్ళని ఎక్కించుకొని రాలేమో. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం ఇక్కడ, ఎంత టైం అవుతుందో చూద్దాం. ఇక్కడైతే ఉన్నా ప్రస్తుతానికి. ఇక్కడ కారు ఉంది, పార్కింగ్ అయితే లేదు ఇక్కడ, అంత రోడ్ పైన ఆపేసారు. ఇదైతే వచ్చిన హాస్పిటల్. ఈ చిన్న ప్యాకెట్ తీసుకునేకైతే 30 కిలోమీటర్లు వచ్చిన హాస్పిటల్. పార్కింగ్ అయితే లేదు, ఈ గుట్ట పైన అయితే పెట్టిన ఉండే పార్కింగ్. ఎప్పుడైతే వెళ్ళిపోతాం. మేడం అయితే వచ్చేమన్నది, ఇదే చిన్న పని కోసం వచ్చింది నేను. ఎప్పుడైతే వెళ్ళిపోతాం, ఎంత టైం పడుతుందో, ట్రాఫిక్ ఎంత ఉందో తెలియదు. మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయి వెయిట్ చేయమన్నది. కార్ నుంచి మాది సామాన్ మొత్తం నిన్నది ఇంతంతా కార్లో పెట్టుకొని కూర్చో అని చెప్పింది. సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం, మళ్ళీ వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళిన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళమన్నది మేడం. ఈ సామాన్ అయితే ఇదే ఇక్కడ నుంచి తీసుకోవాల్సింది, ఎవరిని పికప్ చేసుకొని కాదు. ఎప్పుడైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే పోనీకి ఎంత టైం పడుతుందో తెలియదు, ఎందుకంటే ట్రాఫిక్ అయితే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. వచ్చేటప్పుడు అయితే 40 మినిట్స్ అయితే పట్టింది. ఇప్పుడైతే ఎంత టైం పడుతుందో తెలియదు. ఎక్కువ కూడా పట్టచ్చు, తక్కువ కూడా పట్టచ్చు, ఎందుకంటే మలిక్ ఫాద్ నుంచి పోవచ్చు, దారి నుంచి పోవచ్చు. చూద్దాం ఎంత టైం పడుతుందో. పోయి అక్బర్ దగ్గర ఆకలి అయితే అవుతుంది, ఎందుకంటే అప్పుడు ఫాస్టింగ్ టైం అయితే కొద్దిగా తిన్నా, నమాజ్కి వెళ్ళిపోవాలన్నట్టు. దాని తర్వాత అయితే డ్యూటీ వచ్చినుంటే అక్బర్ అన్న వెళ్ళిపోయింది. ఇక నేను కూడా రూమ్కి వెళ్ళిపోయినా. ఇప్పుడైతే పోదాం, మళ్ళీ వెళ్దాం. అక్కడ నుంచి అయితే వచ్చి అయితే ఇప్పుడైతే అక్బర్ అన్న కార్ అయితే ఖరాబ్ అయింది, బెల్ట్ అయితే ఊడిపోయింది ఫ్యాన్ది. అప్పుడైతే అలా అంటే మా కపిల్ వాళ్ళ నాన్న అయితే ఇచ్చొచ్చిండు మా వర్షాల. అయితే అక్బర్ అన్న దానికి బెల్ట్ సనాయాలు అయితే లెంకి తీసుకొచ్చి ఇచ్చొచ్చిండు. ఇంకో కార్ తీసుకుని అయితే డ్యూటీకి పోయించుండే. ఎప్పుడైతే ఆ కార్ దేనికి పోతున్నాం, అక్బర్ అన్నది సుజుకి దగ్గరనే వర్షం ఉంది, ఆ వర్షాలు అయితే ఇచ్చొచ్చిండు. ఇప్పుడు పోయి తీసుకుందాం. ఇంకా సామాన్ తీసుకోలేదు మేడం, ఈ సామాన్ ఇందులోనే ఉంది. మేడం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, కార్లోనే ఉంటుంది సోహెల్. నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటా అని చెప్పింది. వెయిట్ చేద్దాం. సామాన్ అన్న కార్ తీసుకునేది పోయి ఏమన్నా తినడానికి ప్రయత్నించాలా, ఎందుకంటే కొద్దిగా తిన్నాం ఈరోజు ఫతూర్. ఆకలినట్టు అవుతుంది. పోయి హోటల్లో తిందాం. अकबर भाई होटल में खाएंगे इंशाल्लाह, आज खाएंगे होटल में. बहुत दिन हुआ सहरी नहीं करके, सहरी తిందాం. ఇప్పుడైతే అయిపోయింది సహూర్ చేయాలి. వెళ్దాం. ఇప్పుడైతే మేము సహరీ చేయడానికి వచ్చినాం, అక్బర్ అన్న నేను. ఇక్కడైతే మన అంటే మేక కాళ్ళు చేసిన ఉండే పాయాలు తింటున్నాం ఇప్పుడైతే. कैसा है अकबर भाई? बढ़िया, बहुत अच्छा है, मस्त है. शहरी के टाइम पे बहुत अच्छा है टेस्ट. मजा पाया मिला और पाया खाया. వచ్చి చూసినాం ఏదైనా తిందామని. ఇక్కడ ఉండే పాయ రెడీ ఉండే మేకది తీసుకున్నాం. 4 రోటీలు తీసుకున్నాం, దాంతోపాటు ఒక కూల్ డ్రింక్, ఎందుకంటే తిన్నది మంచిగా డైజెషన్ కావాలి.
టేస్ట్ అయితే బాగుంది. మన యూపీ హోటల్ ఇండియాది, సేమ్ మన ఇంటి దగ్గర వర్నట్ అయింది. తినేసి అయితే వెళ్ళిపోదాం. కొద్దిగా ఒక 2 రౌండ్లు వేసుకొని వాకింగ్ చేసుకొని పోయి పడుకుందాం. మార్నింగ్ డ్యూటీ అయితే లేదు మనకు, డైరీ అయితే చేసుకున్నాం నేను అక్బర్ అన్న కలిసి హోటల్లో. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం, అక్బర్ అన్న రూమ్కి. అక్కడ నుంచి ఒక రౌండ్ మార్నింగ్ అక్బర్ పైదలు ఒక రౌండ్ కొడదాం, వాకింగ్ చేసుకొని పోయి పడుకుందాం. 11 గంటల దాకా మనకు ఎవరు లేపరిగా పడుకున్నాడే. లేచి స్నానం ఏం చేసి నమాజ్కి పోడు డైరెక్ట్. అప్పటిదాకా ఇక డ్యూటీ 12 గంటల దాకా అయిపోయింది. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఒక రౌండ్ వాకింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్, గుడ్ నైట్.